ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండ్ను నెరవేర్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేయాలని హామీ ఇవ్వనుంది. 3 దశాబ్దాల పాటు సర్వీస్ చేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడం కోసం ఇచ్చేదే పెన్షన్. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ జీవితకాలం ప్రభుత్వ సేవలో గడిపే వృద్ధాప్య దశలో కుటుంబం, అనారోగ్యం, ఆర్థిక భారం, తమపై ఆధారపడిన పిల్లలు, విద్య, వైద్యం, పిల్లలు వివాహం తదితర అంశాలతో సతమతమయ్యే దశలో పదవీ విరమణ చేస్తారు. ఈ దశలో రిటైర్ అయ్యే ఉద్యోగులకి లభించే పెన్షనే గ్రాట్యుటీ, కమిటేషన్, కుటుంబ పెన్షన్ మొదలైనవి ఉద్యోగికి ఎంతో ధైర్యాన్ని, భద్రతను కలుగజేస్తాయి. 1982లో డిఎస్ నకారా వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పెన్షన్ పై చారిత్రాత్మకమైన తీర్పు చెప్పింది. పెన్షనర్లు ఆత్మగౌరవంతో, స్వాతంత్ర్యంతో, హుందాగా, ఎలాంటి సమస్యలు లేకుండా జీవించడానికి, ఉద్యోగిగా ఉన్నప్పటి హోదాకు తగ్గకుండా జీవించడానికి అనువుగా ఉండే పెన్షన్ పథకాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులను ఇబ్బంది పెట్టకూడదని, సిపిఎస్ నుంచి బయటికి రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కసరత్తు మొదలుపెట్టే లోపుగానే ఎన్నికల షెడ్యూల్ వెలువడి కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సిపిఎస్ రద్దును ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతి ప్రవేశపెడతామని, ఇందుకు కేంద్రాన్ని ఒప్పిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వనున్నారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.